బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ ఆదేశాలతో శక్తి గణపతి ఆలయంలో కేటీఆర్ పేరుపై ప్రత్యేక పూజలు నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అనంతరం మాతా శిశు కేంద్రంలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. హలో, ఎక్కడ స్టార్ట్ చేస్తారని अंदर पार्टी में बैठे अंदर కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వసంత సురేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మాతా శిశు హాస్పిటల్ నందు పండ్ల పంపిణీ వసంత సురేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది మరియు యూత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని, పార్టీకి రాష్ట్రానికి ఆయన సేవలు ఎన్నో పొందాలని, ఆయన్నే నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు వసంత సురేష్ గారి ఆధ్వర్యంలో మాతా శిశు కేంద్రంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు ఇంకా రానున్న రోజుల్లో మంచి మంచి పదవులు పొంది దేవుని ఆశలతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో బతికి ఉండాలని కోరుకుంటున్నాము. మరియు రాబోయే కాలంలో కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని వారు ఇంకా అభివృద్ధి చెందే దిశగా వారు ప్రయత్నించాలని కోరుకుంటూ, అలాగే మన జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మన కల్వకుంట్ల తారక గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఎంసీహెచ్లో వసంత సురేష్ గారి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేయడం జరుగుతుంది. కావున మనందరం ఇక ముందు మన కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ సీఎం చేసే వరకు మనం నిద్రపోకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మన జగిత్యాలలో బీఆర్ఎస్ ఉంది అంటే కేవలం వసంత సురేష్ గారి వల్లనే అని చెప్పక తప్పదు. ఎంసీహెచ్ హాస్పిటల్ ఇవాళ ఇంత మంచిగా ఉందంటే కేవలం కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిన చొరవ వల్లనే ఇది జరిగిందని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.